విజయ్ టీవీకే ఎలా తమిళనాడు రాజకీయాలను షాక్ ఇచ్చింది. తమిళనాడు రాజకీయాలంటే రెండు పార్టీల ఆట అనుకునేవాళ్ళం. కానీ ఒక్కసారిగా మూడో శక్తి వచ్చి గేమ్ మార్చేసింది. అది కేవలం పోటీ కాదు, డామినేషన్. అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద విజయాన్ని విజయ్ ఎలా సాధించాడు? ఇన్నేళ్లుగా తమిళనాడులో రెండు పెద్ద పార్టీలే ప్రధానంగా ఉన్నాయి. ద్రవిడ మున్నేత్ర కడగం డిఎంకే మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కడగం ఏఐఏడిఎంకే. ఈ రెండు పార్టీల మధ్యలో ఇంకెవరూ నిలబడలేరు అనేది ఒక నమ్మకం. కానీ విజయ్ వచ్చి ఆ నమ్మకాన్ని పూర్తిగా చెరిపేశాడు. సైలెంట్ వేవ్. ఇక్కడ అసలు జరిగినది ఒక సైలెంట్ వేవ్. ప్రజలు బయటికి చెప్పలేదు, కానీ ఓటు మాత్రం మారింది. ఇదే ప్యాటర్న్ మనం ఎన్టీ రామారావు సమయంలో కూడా చూశాం. బలమైన పార్టీల మధ్యలో కొత్త నాయకుడికి ఓటేస్తున్నామనే విషయం ప్రజలు బయటపెట్టరు. ఓటు షేర్ బ్రేక్డౌన్. ఎక్స్పర్ట్స్ ఏమనుకున్నారంటే, విజయ్ డిఎంకే ఓటు తీసుకుంటాడా లేక ఏఐఏడిఎంకే ఓటు తీసుకుంటాడా? కానీ నిజం ఏంటంటే, రెండింటి నుంచి కూడా తీసుకున్నాడు. డిఎంకే నుంచి యూత్ మైనారిటీ ఓటు తగ్గింది. ఏఐఏడిఎంకే నుంచి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు తగ్గింది. దీంతో తమిళనాడు రాజకీయాలు మూడు ముక్కలయ్యాయి. డిస్రప్టివ్ పాలిటిక్స్. ఇది ఒక కొత్త పదం, డిస్రప్టివ్ పాలిటిక్స్. ఇంటర్నెట్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో, ఏఐ ఎలా జాబ్స్ మార్చుతుందో, అలాగే విజయ్ రాజకీయాలు మార్చేశాడు. అలయన్స్ లేదు, పాత క్యాలిక్యులేషన్స్ లేవు, కాస్ట్ లాజిక్స్ లేవు. అతను గేమ్ ఆడలేదు, గేమ్ రూల్స్ మార్చేశాడు. యూత్ ప్లస్ ఉమెన్. యూత్ ప్లస్ ఉమెన్ ఫ్యాక్టర్. విజయానికి పెద్ద కారణం యూత్ ఫ్రస్ట్రేషన్. యువతకు ఇప్పుడు ఇంకొంచెం మెరుగైన ప్రభుత్వం కాదు, పూర్తిగా కొత్త మార్పు కావాలి. విజయ్ ఆల్రెడీ యూత్లో చాలా పాపులర్ మరియు మహిళా ఓటర్లు. చరిత్రగా చూసిన సినిమా స్టార్లకు మహిళల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకున్న నిర్ణయం. ఇక్కడ విజయ్ చేసిన బిగ్గెస్ట్ మూవ్ రిస్క్ తీసుకోవడం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అలయన్స్తో వెళ్ళాడు, కానీ విజయ్ పూర్తిగా ఒంటరిగా పోటీ చేశాడు. స్టాక్ మార్కెట్లో ఒక రూల్ ఉంది, హై రిస్క్ ఈక్వల్ టు హై రివార్డ్. అదే ఇక్కడ కూడా జరిగింది. కుల రాజకీయాన్ని దాటిన ఇమేజ్. తమిళనాడులో కుల రాజకీయాలు చాలా స్ట్రాంగ్, కానీ విజయ్ ఆ లెక్కల్ని పక్కన పెట్టాడు. కులం మతం కాకుండా తమిళ్ ఐడెంటిటీ మీద ఫోకస్ చేశాడు. అది ప్రజలకు కనెక్ట్ అయింది. అసలు కారణం మార్పు. చివరికి ఒకే ఒక పదం, మార్పు. ప్రజలు ఐడియాలజీ కోసం ఓటు వేయరు, మార్పు కోసం వేస్తారు. ఎక్కడ స్టాగ్నేషన్ ఉంటే అక్కడ చేంజ్ కోసం ఓటేస్తారు. విజయ్ ఆ చేంజ్కి సింబల్ అయ్యాడు. విజయం అంటే కేవలం స్టార్ పవర్ కాదు, సరైన టైమింగ్, సాహసం, స్ట్రాటజీ మరియు ప్రజల మైండ్ సెట్ అర్థం చేసుకోవడం. ఇక తమిళనాడు రాజకీయాలు మునుపట్లా ఉండవు.